ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీ అందరికీ వర్తింపజేయాలని సిపిఎం పోలింగ్ బ్యూరో సభ్యులు వివి రాఘవులు అన్నారు. హన్మకొండ రామ్నగర్ సిపిఎం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ అమలుకు పూనుకున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నామని, కానీ ప్రకటించిన విధి విధానాల్లో చాలా లోపాలున్నాయన్నారు. కౌలు రైతులకు, రైతు మిత్ర బృందాలకు విస్మరించారని, వారికి కూడా రుణమాఫీ అమలు చేయాలని అన్నారు. రీషెడ్యూల్ చేసిన రుణాలకు వర్తింపజేయాలని, కుంటి సాకులతో కొంతమందిని మినహాయించాలని చూడరాదన్నారు. పాసు పుస్తకాలు లేకపోయినా పహానీల్లో పేరున్న రైతులకు కూడా రుణమాఫీని వర్తింపజేయాలన్నారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా నాయకులు బొట్ల చక్రపాణి, వాసుదేవారెడ్డి, శ్రీ ప్రభాకర్ రెడ్డి, రమేష్, చుక్కయ్య, తిరుపతి, జి రాములు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏం చెప్పాలి, కానీ ఎట్లా అయితే ఖాళీ చేసి బయటికి వెళ్ళిపోమని చెప్పడం అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు, ప్రభుత్వం అనిపించుకోదు. మేము చాలా మంది ఇళ్ళు పక్కా ఇళ్ళు కూడా నివసిస్తున్న వాళ్ళకి మీరు వారం రోజుల లోపల మీ కనెక్షన్ వెకేట్ చేయాలి, మీరెవరో అనర్హులు అని చెప్పేసి నోటీస్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఆ నోటీస్ కూడా నేను చూశాను. ఇది చెరువులు దురాక్రమణకి గురైతే దానికి ఎవరి కారణం, ఎవరి బాధ్యత అని నిర్ణయించకుండా ఈ రకంగా ఇక్కడ నివాసం ఏర్పాటు చేసుకుని, ఖర్చు పెట్టుకొని, ఇల్లు కట్టుకొని, ఆ భూములు కొనుక్కొని ఆ రకంగా స్థిరపడిన వాళ్ళ మీద ప్రతాపం చూపించడం అని చెప్పేసి న్యాయం కాదు. కోర్టుకి వెళ్ళి కోర్టు తీర్పు ప్రాతిపదిక మీద చేస్తున్నామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. కోర్టు తీర్పు ఇచ్చవచ్చు. ఆ తీర్పు ప్రజలకి అన్యాయం చేసి అక్రమాలు చేసేవాడు కాకుండా సాధారణమైన ప్రజలకి, మోసపోయే ప్రజలకి అన్యాయం జరుగుతున్నప్పుడు ప్రభుత్వం అవసరమైతే మళ్ళీ కోర్టుకు అప్పగించడం, దాని పరిష్కారాన్ని చేసే పద్ధతులను అనుసరించుకోమని తప్ప నోటీసులు ఇచ్చి బలవంతంగా వాళ్ళు ఖాళీ చేయించాలని న్యాయం కాదు. అక్కడ మొత్తం నివాసం ఉన్న వాళ్ళు ఎవరు, అక్కడ నివాసం ఏర్పాటు చేసుకోవడానికి దానికి ఎవరు, ఈ ప్రభుత్వాన్ని నాకు ఇచ్చే మన వాళ్ళు చెప్పే వివరాలను చూస్తే బంధం చెరువులో 30 సంవత్సరాల నుంచి ఇల్లు కట్టుతా ఉన్నారు. అక్కడే ప్రభుత్వం చాలా మందికి పట్టాలు ఇచ్చింది, జర్నలిస్టులు పట్టాలు ఇచ్చినట్టు, ఎక్స్ ఆఫీసర్స్ పట్టాలు ఇచ్చింది, కుల సంఘాల ఆఫీసులకి స్థలాలు కేటాయించింది. వీటన్నిటి గురించి అక్కడ అనేక ప్రభుత్వ ఆఫీసులు కూడా ఉన్నాయి. డిఆర్డిఓ ఆఫీస్ అక్కడే ఉంది, ఫోరెన్సిక్ ల్యాబ్ అక్కడే ఉన్నది, ఎఫ్ ఆఫీస్ అక్కడే ఉంది. ఇది ప్రభుత్వం కార్యాలయాలు ఏర్పాటు చేసింది. మొత్తం అక్కడ ఈ ప్రాంతాల్లో నిర్మాణాలు జరగడానికి, ప్రజలకు చేరడానికి, ఆఫీసుల కార్యాలు రావడానికి, విద్యుత్ సరఫరాకి, నీటి సరఫరాకి, ఇళ్ల పన్ను విధించడానికి వీటన్నిటికీ ప్రభుత్వం బాధ్యత తీసుకొని ప్రభుత్వమే చేసి ఇప్పుడు ప్రజల మీద బాధ్యత మీరందరూ ఖాళీ చేయాలని చెప్పేసి ప్రతాపం చూపించుకోవడానికి న్యాయం కాదు. అందుకనే దీనిలో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి. ఇది ఎక్కడికే వర్తిస్తూ ఈ పట్టణాలకి వర్తిస్తూ దీన్ని ఆసరాలు చేసుకొని మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పట్టణాల్లో ఇదే పరిస్థితి రావచ్చు. ఎవరైనా కార్పొరేట్ సెక్స్లో అటువంటి వాళ్ళు అక్రమంగా భూములు తీసుకుంటే అటువంటి వాళ్ళు సాధారణమైన